నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు అన్ని శాఖల మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలతో సమావేశం కానున్నారు. వృద్ధి రేటు పెంపుకు రానున్న 4 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిఎస్డిపి, కేపీఐ, పబ్లిక్ డేటా, పర్సెప్షన్, డేటా గ్రీవెన్స్ గవర్నెన్స్ అంశాలపై చర్చించనున్నారు. సూపర్ 6 పథకాలు హామీ, ప్రభుత్వం అందించే పౌర సేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్తి స్థాయిలో చర్చ జరగనుంది. కేంద్ర ప్రయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలపై సీఎం చంద్రబాబు ఆరా తీయనున్నారు. నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమావేశం కానున్నారు. వృద్ధి రేటు పెంపుకు రానున్న 4 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిఎస్టిపి, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా గ్రీవెన్స్ గవర్నెన్స్ అంశాలు చర్చించనున్నారు. సూపర్ 6 పథకాలు అమలు, ప్రభుత్వం అందించే పౌర సేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్తి స్థాయిలో చర్చ జరగనుంది. కేంద్ర ప్రయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలపై సీఎం చంద్రబాబు ఆరా తీయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమైనటువంటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సమావేశానికి అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులు హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా గత 6 నెలల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వృద్ధి ఏ మేరకు ఉంది, ముఖ్యంగా గత 10 సంవత్సరాల కాలంలో ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వృద్ధితో పాటు దేశ ఆర్థిక వృద్ధిని కూడా కంప్లీట్గా కూడా కంపేర్ చేస్తూ ఆయన ఒక ముఖ్యమైనటువంటి మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ఏ రకంగా ఉంది, రాష్ట్ర వృద్ధి రేటు ఏ రకంగా ఉంది అని దాన్ని కంప్లీట్గా కూడా ఇటు కంపేర్ చేస్తూ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో రాష్ట్ర వృద్ధి రేటు ఏ రకంగా ముందుకు కదులుతోంది, ఈ నేపథ్యంలో అలాగే దేశ వృద్ధి రేటులో ఏ మేరకు ఉంది అన్న దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఆయన కంప్లీట్గా కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇకపై ఇటు త్రైమాసికంలో అంటే వచ్చేటటువంటి త్రైమాసికంలో కూడా కంప్లీట్గా ఎటువంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి, వాటిని ఎలా చేరుకోవాలి అన్న దానిపైన కూడా ఈరోజు కంప్లీట్గా కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులతో అంటే హెచ్ఓడీస్తో ఆయన ఈరోజు సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్థిక వృద్ధి రేటును చూసుకుంటూ అలాగే రాష్ట్ర ఆదాయాన్ని కూడా చూసుకుంటూ అలాగే సంక్షేమ పథకాన్ని కూడా ప్యారలల్గా ఎలా నడిపించాలి, ఇప్పటి వరకు కూడా ఆదాయం ఏ రకంగా ఉంది, అలాగే ఖర్చు ఏ రకంగా ఉంది, ఇకపై ఎటువంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి, ఏ రకంగా ఆదాయం వస్తుంది, దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలి అన్న దానికి సంబంధించి కూడా కంప్లీట్గా ఒక రూట్ మ్యాప్ని ఈరోజు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. మరోవైపు ఈ 4 నెలల కాలం అంటే వచ్చేటటువంటి 4 నెలల కాలం కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కంప్లీట్గా కూడా ఇటు పరిశ్రమలు అంటే ఇండస్ట్రీస్ అయితేనేమి, అలాగే వ్యవసాయం అయితేనేమి, అలాగే సేవా రంగాలకు సంబంధించి ప్రధానంగా ఇటు ఉత్పత్తులు కాకుండా కేవలం ఆదాయం వచ్చేటటువంటి ఏదైతే రంగాలు ఉన్నాయో వాటిపై మరింతగా దృష్టి సారించి అక్కడి నుంచి ఎక్కువ ఆదాయం తీసుకొని వచ్చి ప్రస్తుతం రాష్ట్రం ఏదైతే ఆర్థిక వృద్ధి కోరుకుంటుందో దాన్ని అనుసంధానిస్తూనే అలాగే ప్రజల యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఎటువంటి కుంటు లేకుండా వారన్నిటికీ కూడా అందించేటటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి విధిగా ఈరోజైతే ఈ సమావేశం నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు ఎవరైతే గ్రీవెన్స్కు సంబంధించి చాలా వరకు వచ్చి వారు అర్జీలు ఇస్తున్నారు, సో వాటికి సంబంధించి ఏ మేరకు పరిష్కారం అవుతున్నాయి, వాటి పరిష్కారంలో ఎంత పురోగతి ఉంది, ఎక్కడ సమస్యలు ఒకవేళ పరిష్కారం కాకపోతే ఎక్కడ సమస్యలు పరిష్కారం కావడం లేదు అన్న దానికి సంబంధించి కూడా ఈరోజైతే ఈ సమీక్ష సమావేశంలో చర్చించబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తున్నాం ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ డే జరుగుతుంది. ఇటు జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో అయితే ఈ కార్యక్రమం ఉంటుంది. కలెక్టర్ దీనికి అధ్యక్షతన వహిస్తారు. సో
దీనికి సంబంధించి అన్ని విభాగాల అధిపతులు కూడా హాజరవుతారు. సో ఆ పరిష్కారాలు ఎంతవరకు అవుతున్నాయన్న దానికి సంబంధించి కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఈ భేటీ అయితే, ఈ సమావేశం అయితే చాలా కీలకంగా మారబోతుంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధిని ఏ రకంగా పెంచాలన్న దానిపైన కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ హరికిషన్.